హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ కావ్య. ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో సీనియర్ రెసిడెన్సీ చేస్తున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ. ఈరోజు నేను కలర్ డాప్లర్ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పడానికి వచ్చాను. కలర్ డాప్లర్ మనం ఆర్టీరియల్ అండ్ వీనస్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ అనలైజ్ చేయడానికి యూస్ చేస్తాము. ఇది సేఫ్, నాన్ అయనైజింగ్, ఈవెన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది బయట డయాగ్నోస్టిక్ సెంటర్స్తో కంపేర్ చేసుకుంటే అతి తక్కువ కాస్ట్కే మనం ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో చేస్తున్నాము. ఆర్టీరియల్ సిస్టమ్ అండ్ వీనస్ సిస్టంలో ఎలాంటి బ్లడ్ క్లాట్స్ ఉన్నా, వారికోస్ వీన్స్ ఉన్నా, ఆర్టీరియల్ ఎనామలీస్ ఉన్నా కానీ మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు కలర్ డాప్లర్తో. ఈవెన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఫీటల్ డాప్లర్ కూడా చేస్తాం ఇక్కడ. ఈ ఫెసిలిటీ మనకి 24/7 ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉంటుంది. స్కాన్ చేసిన వితిన్ 1 hour లోపు మనం రిపోర్ట్ డిస్పాచ్ చేస్తాము. కలర్ డాప్లర్ అయితే ఫీటల్ డాప్లర్ మనం 24/7 ఇక్కడ చేస్తున్నాము. దాని ద్వారా ఫీటల్ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఫీటల్ బ్లడ్ కాంప్రమైజ్ ఏమైనా ఉన్నాయా మనం అనలైజ్ చేసుకుంటాము. దాని ద్వారా ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి ఇమీడియట్గా ఎలాంటి ట్రీట్మెంట్ అన్న అవసరం అయితే మనం ఈజీగా సజెస్ట్ చేసుకోవచ్చు గైనకాలజిస్ట్ వాళ్ళకి. అండ్ వారికోస్ వీన్స్, బ్లడ్ క్లాట్స్ అనేవి ఈజీగా మనం డయాగ్నోస్ చేసుకోగలము. ఈవెన్ మనం బ్రెయిన్కి సప్లై చేసే వెజల్స్ని కూడా అనలైజ్ చేసుకోవచ్చు. కెరోటిడ్ డాప్లర్ చేస్తాము. దాని ద్వారా స్ట్రోక్ లాంటివి ఏమైనా కాజ్ ఉంటే దాన్ని మనం డయాగ్నోస్ చేసుకోగలం కలర్ డాప్లర్ ద్వారా. అండ్ డయాలసిస్ పేషెంట్స్కి కూడా మనం అవసరమైన ఆర్టీరియల్ అండ్ వీనస్ సిస్టమ్ అనలైజ్ చేసుకుంటాము. ఈవెన్ బయట సెంటర్స్తో పోల్చుకుంటే ఫాస్ట్ రిపోర్టింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ సండేస్ కూడా మనం డాప్లర్ స్టడీస్ చేస్తాము ఇక్కడ. నేను ప్రెసెంట్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో ఉన్న పోర్టబుల్ అల్ట్రాసౌండ్ మెషిన్ గురించి చెప్తున్నాను. ఇది ఎసాటే కంపెనీ మెషిన్. దీంతో మనం బెడ్ సైడ్కి వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేసుకోవచ్చు. సో ఇది ఎమర్జెన్సీ కేసెస్లో మనకి బాగా యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ కేసెస్లో పేషెంట్ని అల్ట్రాసౌండ్ దగ్గరికి షిఫ్ట్ చేయక్కర్లేకుండా మెషిన్ పేషెంట్ బెడ్ సైడ్ తీసుకెళ్ళి మనం స్కాన్ చేసుకోవచ్చు. దీనిలో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కేసెస్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో మనం థైరాయిడ్, బ్రెస్ట్, స్క్రోటమ్ కేసెస్ కూడా చేసుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉన్నప్పుడు మనం ఆన్ స్పాట్ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. వితిన్ మినిట్స్లో మనం పేషెంట్ కండిషన్ ఏంటో మనం చెప్పగలము. దీని మెయిన్ యూజ్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్ కేసెస్ లేదా పెయిన్ అబ్డామిన్, అక్యూట్ అబ్డామిన్తో ప్రెసెంట్ అయినప్పుడు మనం పేషెంట్ బెడ్ సైడ్కి వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో ఎమర్జెన్సీ యాంటీనేటల్ స్కాన్స్ కూడా చేసుకోవచ్చు బెడ్ సైడ్కి వెళ్ళి. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్మాల్ పార్ట్స్ కూడా చేసుకోవచ్చు మనం దీంతో. ఈ లీనియర్ ప్రోబ్తో మనం థైరాయిడ్, బ్రెస్ట్, స్క్రోటమ్ కేసెస్ కూడా చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో ఉన్న మ్యామోగ్రఫీ మెషిన్ గురించి చెప్తాను. ఇది ఫ్యూజిఫిల్మ్ 2D డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్. దీనిలో మనం బ్రెస్ట్ లంప్స్ని స్క్రీన్ చేయడానికి యూస్ చేసుకుంటాము. మెయిన్లీ ఫీమేల్స్ మోర్ దాన్ 40 years వాళ్ళకి బ్రెస్ట్ లంప్స్ వచ్చిన, లేదా 35 years హై రిస్క్ బ్రెస్ట్ కార్సినోమా కేసెస్ వాళ్ళకి మ్యామోగ్రఫీ స్క్రీన్ చేయడానికి యూస్ చేస్తాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ 1 centimeter లోపున్న లీషన్ని కూడా దీన్ని మనం డయాగ్నోస్ చేయగలుగుతుంది. ఇది మెయిన్ ఏంటి అంటే మొత్తం వెస్ట్ గోదావరిలోనే ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న హై ఎండ్ మెషిన్. ఇది బయట సెంటర్స్తో కంపేర్ చేసుకుంటే మనం అతి తక్కువ కాస్ట్కే చేస్తున్నాం ఇక్కడ. అల్ట్రాసౌండ్తో స్క్రీనింగ్తో కొరిలేట్ చేసుకొని మనం డయాగ్నోస్ చేసుకుంటాము. ఇక్కడ మనం స్కాన్ చేసిన తర్వాత మనం కన్సోల్కి ఇమేజెస్ పుష్ చేసుకుంటాము. అండ్ కన్సోల్లో ఇమేజెస్ చూసుకొని మనం లీజన్ని డయాగ్నోస్ చేసుకొని రిపోర్ట్ చేసుకుంటాము. సస్పీషియస్ కేసెస్ అన్నిటికీ మనం అల్ట్రాసౌండ్ కొరిలేషన్ కూడా చేసుకొని మనం లీజన్స్ని డయాగ్నోస్ చేసుకుంటాము. మ్యామోగ్రఫీ మెయిన్ ఏంటంటే ఇంత చిన్న లీజన్ని కూడా డయాగ్నోస్ చేసుకోవడం వల్ల, ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల మనం క్యూర్ చేసుకోవడానికి అవుతుంది. థ్యాంక్ యూ.